చిన్నయ్యకి మర్యాదగా సారీ చెప్పు. చావు నుంచి తప్పించుకుంది. కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా మీనాక్షి? నేను వచ్చి పట్టుకోకపోతే గుణపం గుచ్చుకునేది. ఏమైందబ్బాయ్? మీనాక్షి స్లిప్ అయి గుణపం మీద పడబోయింది పిన్ని గారు. అమ్మో 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 అమ్మో! మీనాక్షి ఏమైంది? ఎంత ప్రమాదం తప్పిందే మీనాక్షి? అబ్బాయి పట్టుకోపోతే ఏమైపోయేదానివి? పొద్దు పొద్దున్నే ఎంత ప్రమాదం తప్పిందే మీనాక్షి? అసలు ఎలా స్లిప్ అయింది మీనాక్షి? జాగ్రత్తగా రావాలి కదా. నేను చిన్నోదిన కోసం వస్తుంటే కాలు నూనె మీద పడి జారి పడబోయాను. ఇంతలో మీరొచ్చి పట్టుకున్నారు. అక్కడికి నూనె ఎలా వచ్చింది మీనాక్షి? అది నాకు తెలియడం లేదన్నయ్య. ఇందులో తెలియకపోవడానికి ఏముంది? ఎవరికి అనుమానం రాకుండా నీ మీద ఎవరో కుట్ర చేస్తున్నారు. ఎవరా అని కొట్టి పారటం ఎందుకు అబ్బాయ్? నీకెవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పేసేయ్. ఇవాళ రేపు అనుమానాలతో ఎవరిని పట్టుకోలేం పిన్ని గారు. నేరాలు చేసి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటేనే కిక్కు ఉంటుంది. నువ్వన్నది నిజమే అబ్బాయి. బోలెడు ఆస్తి మీనాక్షి చేతిలో ఉంది కదా, దానికోసం ఏమైనా చంపాలని కుట్ర చేశారేమో. నా వైపు చూసి వంకర్గా మాట్లాడుతున్నావేంటి? అంటే ఆస్తి కోసం మీనాక్షిని చంపడానికి నేను ప్లాన్ చేశానని నీ ఉద్దేశమా? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మహేశ్వరి నీ పేరు చెప్పకుండానే నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు వదినా? అలా అడగండి మరి. అదంతా తండ్రి ఆస్తి కాబట్టి తననే అన్నారేమోనని అనుకుందేమో. మన మనసులో ఏమీ లేకుండానే పెద్దదిన మనల్ని అపార్థం చేసుకుంటుంది అత్తయ్య. ఇలా మాట్లాడి తనని రెచ్చగొట్టడం ఎందుకు? నాకేం కాలేదు కదా. లోపలికి వెళ్దాం పదండి. ఎవరి పదండి. ఇప్పుడు నీకేం కాకపోవచ్చు మీనాక్షి, కానీ నీ కాలి గోటికి ఎవరన్నా చిన్న గాయం చేసినా వాళ్ళని నేను వదలను, చంపేస్తాను. పదండి పదండి. రోషనే, ఈ టవల్ బయటరే బాగా తడిగా ఉంది. తీసుకో. ఏంటి అలా వస్తావు? టవల్ ఆర్స్ తప్పండి. తీసుకో పడగా. ఏంటి? తీసుకో పడగా. మీనాక్షి పేరు మీదున్న ఆస్తి నా పేరు మీదకి మారాలంటే వీడి సపోర్ట్ నాకు అవసరం. కొన్ని రోజులు వీడితో బాగుండాలి. ఏంటి ఆలోచిస్తున్నావు రోషనే? పో వెళ్ళు.
చెప్తున్నది చాలా షాకింగ్ గా ఉందే. ఒకప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా అయిపోయావు? పెళ్ళయ్యాక నీ పొగరు అటకెక్కించావా? యాటిట్యూడ్ లాకర్లో దాచిపెట్టావా? నీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడుంటారు? వీళ్ళొచ్చారంటే ఈ ఇల్లు, ఈ వాతావరణం, ఆయన వాళ్ళకం చూస్తే ఛా, నా గురించి చీప్గా అనుకుంటారు. ఇప్పుడు ఎలా? హాయ్ రోషిని. ఆహా, హాయ్. హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడే ఆగిపోయారేంటి? లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారండి. ఏంటి మమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఇలా కంగారు పడతావేంటి? నాకెందుకు కంగారు? మీరు వచ్చారన్న హ్యాపీనెస్ అంతే అంతే. వాట్ ఇస్ దిస్ రోషిని? ఇది నీ ఇల్లా? నీ స్టేటస్ కి తగ్గట్టు నువ్వేదో పెద్ద బంగ్లాలో ఉన్నావనుకుంటున్నావు. కోటికి గతిలేని ఇంటిలాగా కనపడే ఈ ఇంట్లో నువ్వుంటున్నావా? కనీసం ఇంటి ముందు కార్ కూడా లేదు. ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా నీకు తగ్గ స్టేటస్ చూసుకునేదానివి ఇలాంటి ఇంట్లో ఉంటున్నావా? డెఫినెట్ గా నేనేనే. బంగ్లాల్లో పుట్టి ఏసీల్లో పెరిగినా కూడా చిన్నప్పటి నుంచి ఇలాగా పల్లెటూరులో మండవ ఇల్లు అంటే నాకు ఇష్టం. కొన్ని రోజులు ఈ లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని ఇక్కడే ఉంటున్నాను అంతే. రండి లోపలికి వెళ్ళి మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. రండి. మీనాక్షి వాళ్ళు ఎదురుపడితే ఎలా కవర్ చేయాలో ఏంటో కర్మ. ఫ్యాను లేదు, సోఫా సెట్ లేదు. ఇందాక నువ్వు చెప్పిన ఆన్సర్ కి ఇంటికి ఎక్కడ పొందనే లేదు. నువ్విలా ఉంటున్నావంటే నేను నమ్మలేకపోతున్నా. పల్లెటూరు గాలి స్వచ్ఛంగా ఉంటుంది కదే, అందుకే ఫ్యాన్ పెట్టించుకోలేదు. కొద్ది రోజులే కదా ఉండి వెళ్ళిపోయేది, అందుకే సోఫా కూడా వేయించుకోలేదు. అది సరే గాని నీ హస్బెండ్ ఏరి? మాకు పరిచయం చేయవా? హస్బెండా? ఆయన ఇక్కడ లేరే, బిజినెస్ పని మీద ముంబై వెళ్ళారు. రోషిని, ఇంట్లో ఇంకెవరూ లేరా? వీళ్ళెవరే? వీళ్ళ సర్వెంట్సే, పనివాళ్ళు. అక్క, ఏయ్ మహేశ్వరి, నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవాలి. మీరు పని చూసుకొని లోపలికి వెళ్ళి వెళ్ళండి. చిన్నదిన వదిలే. ఫ్రెండ్స్ ముందు పెద్దదిన ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇప్పుడెందుకు గొడవ? వెళ్దాం పద. ఇదిగో మీరు లోపలికి వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేయండి. వెళ్ళండి. ఈ పూర్ హౌస్ లో ముగ్గురు పనోళ్ళా? మరి నన్ను చూసుకోవాలి కదే, అందుకే పెట్టుకున్నాను. విన్నావా చిన్నదిన? ఫ్రెండ్స్ ముందు తన స్థాయిని గొప్పగా చెప్పుకోవడానికి పెద్దదిన మనల్ని ఎంత చిన్న చూపు చూస్తుందో. దీన్ని ఆవిడ విజ్ఞతకే వదిలేసి మనం మౌనంగా ఉందో. అవునా? వాళ్ళు నీ పని మనుషులైతే నిన్నక్క అందేంటి? ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం. విలేజ్ పీపుల్స్ కదా, వాళ్ళకి వరుసలు పెట్టి పిలవడం అలవాటు. చూసావా వదిన ఎలా కవర్ చేసిందో? ఏమి రోషిని, ఫ్రెండ్స్ వచ్చాం, చాలా రోజుల తర్వాత కలిసాం, కనీసం కాఫీ కూడా ఆఫర్ చేయవంటే? అయ్యో సారీనే, మాటల్లో పడిపోయి మర్చిపోయాను. మహేశ్వరి, మాకందరికి కాఫీ తీసుకురా.
నా చేతులు ఖాళీగా లేవక్క, పని మీద ఉన్నాను. నువ్వే వచ్చి పెట్టుకో. ఈ పల్లెటూరు పని వాళ్ళకి వరుసలు పెట్టి పిలిచి అలవాటే కాకుండా యజమానినే పని చేసుకోమనే చనువు కూడా ఉంటుందా రోష్ని? వీళ్ళకి గెస్ట్లు ప్రోటోకాల్స్ తెలియవు కదా పల్లవి, అందుకే అలా బిహేవ్ చేస్తూ ఉంటారే. ఏ నువ్వు ఆ పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు కాఫీ తీసుకురా. మీనాక్షి, అక్క ఊరుకుంటుంటే చాలా అతి చేస్తోంది. ఉండు, 4 దులిపేసొస్తాను. వద్దులే చిన్నదినా. ఇప్పుడు మనం ఏమైనా అంటే తర్వాత తన తప్పుని సరిదిద్దుకోవడానికి పెద్ద రచ్చ చేస్తుంది. ఓర్పుగా ఉండు. వెళ్ళి కాఫీ పెట్టు. నేను పెట్టను, ఏం చేస్తుందో చూద్దాం. సర్లే చిన్నదినా, నేనే పెడతాను. మీనాక్షి, నీకు మరీ ఇంత మంచితనం సహనం పనికిరాదు మీనాక్షి. నేనే పెట్టుకొస్తానులే. పద, నేను వస్తాను. ఏమే రోష్ని, మనం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. మళ్ళీ మేము నెక్స్ట్ మంత్ యుఎస్ వెళ్ళిపోతున్నాం. సో రేపు కిట్టి పార్టీ చేసుకుందాం. ఓకే ఓకే ష్యూర్ పల్లవి. బట్ కంట్రిబ్యూట్ చేసే అమౌంట్ మాత్రం మనిషికి 2 లక్షలే రోష్ని. నీకు ఇది చాలా లీస్ట్ అమౌంట్, ఏమనుకోకు. నా దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదే. 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాను? చిచి, చీప్గా 2 లక్షలేనా? అట్లీస్ట్ 5 lakhs అయినా పెడదాం. మందరం, వెళ్ళి ఆ గిన్నె పాలు తీసుకురా. ఉన్న ఆస్తి ఊడ్చి పెట్టుకుని పోయి అక్క దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఫ్రెండ్స్ ముందు ఎలా గొప్పలు చెప్పుకుంటుందో చూసావా మీనాక్షి? తన స్థాయిని స్నేహితుల ముందు నిలబెట్టుకోవడానికి అయిన వాళ్ళని పని వాళ్ళని చేసిన ఆవిడగారు అంతకన్నా ఏం చేస్తుంది చిన్నదినా? 5 lakhs వదిలే రోష్ని, ప్రెసెంట్ 2 lakhs లోనే చేసుకుందాం. ఇట్స్ ఓకే, మీ ఇష్టం. అయితే 2 lakhs ఇప్పుడే ఇవ్వు. వెళ్ళాక మేము కూడా అమౌంట్ యాడ్ చేసి రేపు పార్టీ అరేంజ్ చేస్తాం. ఇప్పుడే కావాలా? అది నీకు చిన్న అమౌంటే కదే, ఇస్తే ఓ పని అయిపోతుంది. వెళ్ళి తీసుకురా. సరే సరే, ఇప్పుడే తెస్తాను. ఇక్కడే ఉండండి. మహేశ్వరి, నువ్వు తొందరగా కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకివ్వు. మీనాక్షి, నీతో మాట్లాడాలి. ఒకసారి నువ్వు వెళ్ళరా. ఏంటొదినా? రా చెప్తాను, రా రా. మనం దీన్ని 2 lakhs అడిగితే అది వాళ్ళ పని మనిషిని పిలుస్తుంది ఏంటి? కాఫీ తీసుకోండి. స్నాక్స్ ఏం లేవా? స్నేక్సా? స్నేక్స్ అంటే పాములు కదండి. కాఫీ తాగుతూ పాములు తింటారా అండి మీరు? అసహ్యంగా. స్నేక్స్ కాదు, స్నాక్స్ అంటే బిస్కెట్స్, సమోసాలు లాంటివి. ఓహో, పల్లెటూరోళ్ళం కదండి, మాకు అర్థం కాలేదులే. చదువుకున్నోళ్ళు కాబట్టి గొప్పల కోసం పాములు తింటారేమో అని అలా అన్నానులేండి. అలాంటివేం లేవులేండి. మీరు కాఫీ తాగండి. స్నాక్స్ కావాలంట స్నాక్స్. కోతి మొహాల్లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ ఫోజులు. పెద్దదినా, ఏంటి పెద్దదినా ఇలా తీసుకొచ్చావు? మీనాక్షి, నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. అంత డబ్బు నా దగ్గర ఎందుకుంటుంది వదినా? మావయ్య ఆస్తి అంతా నాకు ఇచ్చాడు కాబట్టి అడుగుతున్నావేమో. దాని మీద నాకు హక్కు లేదు. అందులో నుంచి ఒక్క పైస కూడా నేను ముట్టుకోనని ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు గొడవ పెట్టుకుంటే అస్సలు ఇవ్వదు. చెప్పావు కదా మీనాక్షి, కాదండం లేదు. మరేమో యుఎస్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి మన విషయాలేమీ తెలీదు. కిటీ పార్టీ కోసం 2 లక్షలు అడిగారు. ఇవ్వకపోతే నా పరువు పోతుంది, అందుకే అడుగుతున్నాను. స్నేహితుల ముందు నీ పరువు పోతుందని నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను పెద్దదినా.
అయినా 2 లక్షలు పెట్టి ఆ పార్టీలన్నీ అవసరమా? వాళ్ళకేదో ఒకటి సర్ది చెప్పు. సలహాలు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వు చాలు. వాళ్ళకి సర్ది చెప్పడం కుదరదు. నువ్వే డబ్బులు సర్దు. కుదరదు పెద్దదినా. చాలా ఎక్కువ చేస్తున్నావు మీనాక్షి. ఇందాక నువ్వు మీ స్నేహితుల ముందు మా విషయంలో చేసిన దానికంటే నేనేమీ ఎక్కువ చేయలేదు పెద్దదినా. ఉండే విషయమే చెప్పానుగా. బాధల్లోదు మీనాక్షి. డబ్బులు ఇస్తావా ఇవ్వవా? నేను అదే చెప్తున్నాను పెద్దదినా, ఇవ్వను అని. ఇదే నీ మాటనా? మావయ్య ఆస్తి విషయంలో ఎప్పటికీ నా మాట ఇదే. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. ఛే! చేతులు ఒప్పుకుంటూ వస్తున్నావేంటే? అమౌంట్ ఏది? టైంకి ఇంట్లో లేవు. రేపు నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను. రోషిని, ఎవరిల్లంతా? వీడి షాప్ దగ్గరే చావకుండా ఇప్పుడెందుకు వచ్చాడు? నా హస్బెండ్ ముంబై వెళ్ళాడని మేనేజ్ చేశాను. వీడే నా మొగుడని వీళ్ళకి తెలిస్తే నా బరువు నిలువున పోతుంది. మీ ఇంట్లో పనిచేసే ఆడవాళ్లే నయమే. అక్క అని వరుస పెట్టి పిలుస్తున్నారు. మీ పాలేరు ఏకంగా పేరు పెట్టే పిలుస్తున్నాడేంటి? ఇదిగో బాబు, ఇందాక నేను లోపలికొస్తుంటే చెప్పులకి మట్టి అంటుకుంది. బయటే పెట్టాను, కొంచెం క్లీన్ చేయవా? మా ఫ్రెండ్స్ చెప్పేది నీకే వినిపించట్లేదా? వెళ్ళి క్లీన్ చేయి. అయినా నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? వెళ్ళు, నీకే వెళ్ళు. చెప్పులు గడకపోతే రోషిని బాధపడుతుందేమో. అన్నయ్య, దీని వాయిస్ లో ఏదో తేడా ఉందేంటి? ఫ్రెండ్స్ ముందు కొంప ముంచేలా ఉంది. మీరు టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకువి, ఆవిడ గారికి భర్తవి. అదెవరో బుద్ధి లేకుండా చెప్పులు కడగమంటే నువ్వు కడిగేస్తావా? వాళ్ళు యుఎస్ లో ఉంటారు. మీ అన్నయ్య గెటప్ చూసి పనోడు అనుకొని కడగమన్నారు. వాళ్ళ ముందు నా మాట పోకూడదనుకుంటే కడిగి తీరాల్సిందే. 10 మంది ముందు మొగుడి గౌరవం పోయినా పర్వాలేదు, కానీ నీ ఫ్రెండ్స్ ముందు నీ మాట పోకూడదు. తాళి కట్టిన భర్తకి నువ్విచ్చే విలువ ఇదేనా? భర్త కాబట్టి అర్థం చేసుకుంటాడని చెప్పాను. భర్తనేవాడు భార్య బాధను అర్థం చేసుకోవాలే కాని ఫ్రెండ్స్ ముందు చేసే అవమానాల్ని కాదు. అరే, జస్ట్ వాటర్ పోస్తే పనైపోయే విషయానికి ఎందుకంత ఫీల్ అవుతున్నావు మీనాక్షి? ఈ కుటుంబానికి యజమాని నీ భర్త. మా అన్నయ్య చెప్పులు కడగడం నీకు చిన్న విషయంలా కనిపిస్తుందా వదినా? భర్త కాళ్ళని తన చేతులతో కడిగి ఆ నీళ్ళని పవిత్రంగా భావించి భార్యలు తల మీద ఆశీర్వాదంగా చల్లుకునే సంస్కృతి మనది. అలాంటి పవిత్ర స్థానాన్ని నీచంగా చెప్పులు కడగమని చెప్పి దిగజారుస్తావా?